Hello all, welcome back to my channel. This is Srihari. Today I am bringing 100 plus most important aptitude questions for top MNCs exams like Infosys, TCS, Accenture, Wipro, Cognizant, Capgemini, etc. And practice the each question carefully and pause this video whenever needed and test your placement readiness. Test your placement readiness. And if you are targeting a software job in 2026, this this video is the must watch and should. And let's begin and see how many questions you can solve the correct. And one thing, before solving the question, please pause this video and solve this question and see the answer. So first question from the number system. Then what is the upcoming next number? 2, 4, 8, 16. Then what is the next number? So 2 into 2 is the 4, 4 into 2 is the 8, then 8 into 2 is the 16, then 16 into 2 is the 32. So upcoming answer 32 is the answer. Then second question also from the number system. So find the next number of this series: 5, 10, 15, 20. Then next question ఏమిటి నెక్స్ట్ గ్యాప్ ఏమొస్తుంది? So 5 plus 5, 10, 10 plus 5, 15, 15 plus 5, 20. Then 20 plus 5 is the 25. 25 is the upcoming answer. So third question also from the number system. So ఈ క్వశ్చన్ కు ఆన్సర్ ఏమిటి? ఫస్ట్ 1, 4, 9, 16. Then what is the next answer upcoming series? So first 1 square is the 1, 2 square is the 4, 3 square is 9, 4 square is the 16, then 5 square is the 25. అప్కమింగ్ ఆన్సర్ ఇస్ ద 25. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్క్వేర్స్ ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ కి స్క్వేర్, స్క్వేర్ 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో వరుసగా నెంబర్స్ కి స్క్వేర్స్ యాడ్ చేస్తే ఇవి వస్తాయి. సో దెన్ నెంబర్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్ ద వాట్ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్: 3, 6, 18, 72. అండ్ వాట్ ఈస్ ద అప్కమింగ్ నెంబర్? ఇక్కడ చూస్తే 3 into 2 is the 6. So 6 into 3 equal 18. So 18 into 4 is the 72. Then 72 into 5. What is that? 72 into 5. 2 5 is the 10. 2, it's 7 5 is the 35. 1 36. Total is the answer is 360. అప్కమింగ్ నెంబర్ ఇస్ ద 360. ఇక్కడ ఏం లేదు గాయస్. 3 ఇంటూ 6 ఇంటూ ఇక్కడ ప్లస్ 1తో మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటారు అంతే. సో దెన్ ఫైనల్ వన్ ఇస్ దెన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రమ్ ది నెంబర్ సిస్టమ్. ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్: 7, 14, 28, 56. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి ఈ వీడియో పాస్ చేసి ఆన్సర్ చేసి దెన్ నెక్స్ట్ చెక్ చేయండి. సో 7 into 2 14, then 14 into 2 28, 28 into 2 56, then 56 into 2 112 is the answer. 112 is the final answer here. ఇక్కడితో మనకు నెంబర్ సిరీస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. సో దెన్ సిక్స్త్ క్వశ్చన్ నుంచి అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇక్కడ 200%, 200లో 25% ఎంత? దిస్ ఇస్ ద ఆన్సర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద 25% ఆఫ్ ది 200 అంటే 200లో 25% అంటే ఎంత దీనికి? సో 2 zeros 2 zeros 50 is the answer.
సో 200లో 25% అంటే 50. సో 50 is the our answer here. Then seventh question. What is the square root of the 144 అంటే 12 is the square root of the 144. మీరు అనుకోవచ్చు వీడి ఏంద్రా 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి బేసిక్స్ చెప్తాను అంటే ఇది ఈచ్ సెక్షన్ నుంచి 5 బేసిక్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. వన్స్ మీకు బేసిక్స్ క్లియర్ చేస్తే ఆల్మోస్ట్ మీకు 70-80% ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటి బేసిక్స్ నుంచే వస్తాయి. 80% రాకపోయినా 60-70% మీకు ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ నుంచే వస్తాయి. అండ్ పోను నేను ఇంకా ఈ క్వశ్చన్స్ కాంప్లికేట్ చేస్తా ఉండా. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఎక్కడైనా ఈ వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం. దెన్ 8th క్వశ్చన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్? దిస్ ఈస్ ద క్వశ్చన్. సో దీనికి ఫార్ములా చూస్తే సమ్ ఈక్వల్ n into n plus 1 by 2. This is the formula. So here n అంటే 10 into 10 plus 1 by 2. 2 into 5 equal 10. So ఇక్కడ 5 into 11. So final answer is the 55. So what is the sum of the first 10 natural numbers అంటే 55 is the answer. Then 9th question also from the arithmetic operation. Here what is 15% of 300? Simple guys, half అంటే మనం ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్. సో 15/100 into 300. 2 zeros 2 zeros, సో 45. సో 300లో 15% ఎంత అంటే is the 45 is the answer guys. So 45 is our answer. Then next question, 10th question from the final question from the arithmetic operations. What is the product of the 7 into 8? And 7 into 8, 56. నేను అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడు ఏంట్రా జస్ట్ బేసిక్స్ కాకుండా పిల్లోళ్ళకు చెప్పినట్టు చెప్తున్నారు. ఈ బేసిక్స్ నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఫ్యూచర్లో వస్తే పక్కా క్లియర్ చేస్తారు. సో డోంట్ forgot like and subscribe our channel for this latest preparation guys. So okay, then ఇప్పుడు ఈ 11th నుంచి మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1000 rupees at 5% per annum for 2 years. అంటే 1000 rupeesకి 5% పర్ యానంతో 2 years ఇంట్రెస్ట్కి ఇస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? దిస్ ఇస్ ద క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూస్తే PTR/100. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ ఇస్ ద 1000. T అంటే టైం 2 years. రేట్ అంటే 5%/100. సో ఫైనల్లీ 20 into 5 sorry 10 into 2 is the 20 into 5 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ చూస్తే 100 rupees. 100 rupees is the answer. Then 12th question. Find the compound interest on 1500 at 4% per annum for 3 years. సో ఇక్కడ మనం ప్రిన్సిపల్ చూస్తే మనకు 1500, రేట్ చూస్తే 4 years అండ్ టైం చూస్తే మనకు 3 years. సో మనం ఫస్ట్ దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోక ముందు ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. లేదు అంటే డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూస్తే ప్రిన్సిపల్ ఇంటూ 1 + R rate/100 ఇంటూ టైం మైనస్ P
P for the principal. దీన్ని చూస్తే ప్రిన్సిపల్ మనకి ఎంత ఉంది 1500 is the principal into 1 plus 4 is the rate percent by 100 into 3. సో ఇక్కడ చూస్తే 104 ఇక్కడ 1500 ఈ 10 ఇక్కడికి పోతే 100 ప్లస్ 4/100 into 3 1500 into 104/100 into 3 and so then again 1500 ఈ 2 zeros మనకు పోవాలి కాబట్టి ఈ 2 ఇక్కడ మనం పైన 1 తర్వాత ఈ 2 పాయింట్ మనం ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 2 zeros పోతాయి సో ఇంటూ 3 సో 1500 ఇంటూ 1.04 ఇంటూ 1.04 ఇంటూ 1.04 ఇస్తే సింపుల్ అప్రాక్సిమేట్ చూస్తాం దీనికి స్క్వేర్ వేస్తే క్యూబ్ వేస్తే 1.124864 వస్తుంది మీకు అంతగా కావాలంటే 104కి క్యూబ్ వేసి చెక్ చేయండి సో ఫైనల్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే అమౌంట్ ఫైనల్ అమౌంట్ మనకు ఎంత వస్తుంది అంటే 1687 into 296 దిస్ ఈస్ ద ఫైనల్ అమౌంట్ ఇది దీన్ని మల్టిప్లై చేస్తే దిస్ ఈస్ ద ఫైనల్ అమౌంట్ సో మనకు ఈ ఫైనల్ అమౌంట్ నుంచి మనం ప్రిన్సిపల్ని రిమూవ్ చేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఉంది మనకి ఇక్కడ లేదు ఇక్కడే చూద్దాం సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇది పెన్ బాగలేదు ఓకే బ్లాక్ తీద్దాం ప్రిన్సిపల్ మనకు ఇక్కడ 1500 ఉంది అండ్ టోటల్ అమౌంట్ మనకు 1600 ఉంది సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ మనకు అమౌంట్ మొత్తం 1687 కదా 87296 లో 1500 రిమూవ్ చేస్తే మనకు ఫైనల్ వచ్చే ఆన్సర్ ఎంతంటే 187.296 this is the final compound interest సో ఈ 3 years కి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 187 రూపీస్ 296 దిస్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో సింపుల్ గా చెప్పాలి అంటే 187 రూపీస్ 187.30 అవర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ 3 years సో నెక్స్ట్ క్వశ్చన్ what is the amount after 2 years if the principal is 2000 at 6% per annum at a simple interest సో ఈ క్వశ్చన్ చూస్తే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది సో ఇక్కడ ఏముంది వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్టర్ 2 years if the principal is the 2000 rupees at 6% per annum at the simple interest ఇక్కడ సేమ్ క్వశ్చనే బట్ రివర్స్ గా ఇచ్చిండ్రు సో మనకి ఇక్కడ దీన్ని మనం ఇక్కడ అమౌంట్ అనేది మనకు 2000 రూపీస్ అయితే అక్కడ నీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది 6% పర్ యానంతో ఆఫ్టర్ 2 years అనేది అవర్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ సో ఇక్కడ ఫస్ట్ మనకు ఇక్కడ మనం అమౌంట్ తో కలిపి ఎంత వస్తుంది ఫైనల్ అనేది మనం ఇక్కడ కనిపెట్టాలి సో మనం వి నీడ్ టు ఐడెంటిఫై అమౌంట్ సో అమౌంట్ కు ఫార్ములా ఏమిటంటే ప్రిన్సిపల్ ప్లస్
సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏమిటి? పిటిఆర్ బై 100. ప్రిన్సిపల్ ప్లస్ ప్రిన్సిపల్ పిటిఆర్ బై 100 అంటే ప్రిన్సిపల్ ఇంటూ టైం 2 ఇయర్స్ ఇంటూ 6% బై 100. 2 zeros 2 zeros 2 12s ఇంటూ 2 240 240. సో ఫైనల్గా 2000 ప్లస్ 240 ఈక్వల్ 2240 ఈజ్ ద టోటల్ అమౌంట్. సో ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏమిటంటే వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్టర్ 2 years ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈస్ ద 2000 at 6% per annum ఫర్ ద సింపుల్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్తో నీకు 2000 రూపీస్ వడ్డీకి ఇచ్చిండు 2 yearsకి అంటే 6%. సో ఫైనల్ అమౌంట్ నీకు ఎంత వస్తుంది అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ అమౌంట్ రెండు కలపాలి. సో మనం ఫస్ట్ క్వశ్చన్లో చూస్తే ఇక్కడ జస్ట్ ఓన్లీ ఇంట్రెస్టే చూస్తాం. సో మనం ఇక్కడ అమౌంట్ మొత్తం కలపలేదు. సో ఇక్కడ మనం అమౌంట్ కలిపితే టోటల్ మనకు 1100 వస్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద వాట్ ఈస్ ద ఫైనల్ అమౌంట్ అండ్ ద వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. దెన్ 14 క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1000 రూపీస్ అట్ 10% పర్ యానం ఫర్ 2 years. సో దీనికి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఎంత? 1000 రూపీస్కి 2 yearsకి ఎంత? దీనికి ఫార్ములా చూస్తే ఏంది? సేమ్ ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1000 ఇంటూ 1 ప్లస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ 2 మైనస్ 1000. ఈ 1000 ఎందుకంటే మనం ఇక్కడ టోటల్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ దీంట్లోంచి ఈ 1000 రూపీస్ మనం రిమూవ్ చేస్తే మాత్రమే కదా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేది. సో 1000 ఇంటూ 110/100 ఇంటూ 2 00 లేదు అంటే 1.1 సేమ్ వస్తుంది. సో ఇక్కడ 2000. సో మొత్తం మనకు క్యాలిక్యులేట్ లేదు, ఇది మొత్తం మనం చేయలేదు అంటే సింపుల్ నేను షార్ట్ కట్ చెప్తా దీనికి. ఆ షార్ట్ కట్ ప్రకారం పెన్ను కొంచెం ఇబ్బందిగా ఉంది. సో 1000 రూపీస్ ఇంటూ 10/100 ఇంటూ 10/100 2 zeros 2 zeros. ఇది ఎందుకు బేస్డ్ అంటే మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 1000 రూపీస్ ఇంటూ 10/100 10/100 ఇది 10% కాబట్టి మనకు 2 years కాబట్టి 2 times వేస్తా 10 10 10 10. సో 10 ఇంటూ 1 ఇంటూ 1. ఇది సంథింగ్ ఈజ్ ఉంది. ఇది నేను ఫార్ములా మర్చిపోయా ఇక్కడ. వెయిట్, I will explain this in detailed. Detail గా explain చేస్తా. Give me the 1 second. సో ఈ పెన్ను కొంచెం ఇబ్బంది పడుతుంది గాయస్. ట్రై టు అండర్స్టాండ్. సో మనకి ఇక్కడ
we need to identify the compound interest. సేమ్ మనము సేమ్ మనం ఇక్కడ 12th క్వశ్చన్ మనం ఎలా చేశామో అలానే ఈ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ కనిపెట్టాలి. సో దీనికి ఎలా అంటే సింపుల్ ఫస్ట్ మనము ఫార్ములా బేస్తోనే వెళ్దాం, తర్వాత షార్ట్ కట్ వెళ్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ 1000 ఇంటూ 1 ప్లస్ 10/100 ఇంటూ స్క్వేర్ మైనస్ 1000 ఇస్ ద రిమూవ్ చేయాలి కదా. సో అది సో ఇక్కడ చూస్తే 1000 10 ఇంటూ బై, సో మనకి ఇక్కడ 10 ప్లస్ 1/10 ఇంటూ స్క్వేర్ మైనస్ 1000 ఇంటూ 11/10 ఇంటూ 2 మైనస్ 1000 1.1 ఇంటూ మైనస్ స్క్వేర్ మైనస్ 1000. సో ఈ 1.1 ఎందుకు పెట్టావంటే ఈ 10 పోవాలంటే మనం ఇక్కడ 1.1 పెట్టాలి. సో మనకి ఇక్కడ సో ఈ 11 స్క్వేర్ ఎంత అంటే 121. సో మనకి ఇక్కడ 11 స్క్వేర్ 121 కాబట్టి ఇక్కడ మనకు 11 మధ్యలో సో డాట్ ఉంది కాబట్టి 1.21 ఇస్ అవర్ ఆన్సర్. సో 1000 ఇంటూ 1.21. సో మనకు ఫైనల్గా ఏమొస్తుంది? 12100 మైనస్ 1000. ఈ 1000 ఇది ప్రిన్సిపల్ అమౌంట్. మనం ఈ 1000 ఇంటూ 1.21 మల్టిప్లికేషన్ చేస్తే 1210 మనకు వస్తుంది. సో మనం ఈ 1000 ఈ 1210 నుంచి 1000 మనం సబ్స్క్రైబ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 210. సో మన ఫైనల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ద 210 గాయస్. మన ఫైనల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపీస్ ఇస్ ద 210 ఫర్ ది 1000 రూపీస్కి. దెన్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి. సో ఫైండ్ ది అమౌంట్ ఆఫ్టర్ 1 year if the principal is 5000 rupees at the 8% per annum and what is the compound for the compound interest. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏముంది? వాట్ ఈస్ ద ఫైండ్ ది అమౌంట్ ఆఫ్టర్ 1 year ఇఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ ద 5000. మనకు ప్రిన్సిపల్ 5000 ఉంది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. టైం ఎంత? 1 year. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే దాని అమౌంట్ మనకు ఎంత వస్తుంది? సో వి నీడ్ టు ఐడెంటిఫై ద అమౌంట్ హియర్. మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో ఏమైతే అమౌంట్ కనుక్కున్నామో సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా సేమ్ అమౌంట్ మనం కనుక్కోవాలి. సో దానికి అమౌంట్ ఈక్వల్ ఫార్ములా ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ rate by 100 into time. This is the formula. So principal మనకు 5000 into 1 by rate into time ఎంత? 1 year. So 5000 into 108 by 100. 108 into by 100. So 5000 into 1.08. 18 5s 18 5ల సారీ. సో మనకు సో 108 అది మనకు ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే 5400. ఈ 5000 ఇంటూ
5000 ఈ 5000 ఇంటూ 108 మనకు క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5400 వస్తుంది. సో మన టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది? ఫైండ్ ద టోటల్ అమౌంట్ కదా, మన టోటల్ అమౌంట్ ఇస్ ద 5400. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దీనికే కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఈ ఈ ఈ 5400 నుంచి ఈ ప్రిన్సిపల్ తీసేసి ఆ 400 ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మన ఆన్సర్ ఇస్ ద 5400. దెన్ దెన్ 16 క్వశ్చన్ కాంచి ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్, ఏ మ్యాన్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 200 అండ్ సెల్స్ ఇస్ ద 250 అండ్ ఫైండ్ హిస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే, ఒక పర్సన్ వచ్చేసి 200కి ఒక ఆర్టికల్ కొని దాన్ని 250 రూపీస్కి అమ్మిండు, వాడికి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? సో మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది? 50 ఉంది. 50 రూపీస్ మనకు ప్రాఫిట్ ఉంది. అంటే 200 కొన్నాడు, 250కి అమ్మిండు కాబట్టి మనకి ఇక్కడ 50 రూపీస్ ప్రాఫిట్ ఉంది. అండ్ వాడు కొన్నది కాస్ట్ ప్రైస్ ఎంత? సిబి కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత? 200 ఇంటూ 100. సో 5 ఇంటూ 4 ఇంటూ 25. సో వాడి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 25% ఇస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. ఈ ఆర్టికల్ అమ్మడం వల్ల వాడికి 25% వాడికి లాభం వచ్చింది. సో 17 question. 17 question. If a product cost is of 500 and it is sold at a loss of the 10% and find the selling price. అంటే అతను ఒక ప్రోడక్ట్ 500 కొనిండు, బట్ తను 10% నష్టానికి ఆ ప్రోడక్ట్ అమ్మిండు. సో సో ఇప్పుడు దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడానికి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ప్లస్ ఆర్ మైనస్. సో మనకి ఇక్కడ లాస్ కాబట్టి మైనస్ లాస్ ఆఫ్ ది సో లాస్ ఆఫ్ ది సిపి. సో మనకి ఇక్కడ సింపుల్ 500లో ఈ మొత్తం ఈ ఫార్ములా బేస్డ్ వెళ్ళకుండా నేను ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది 500లో 10% లాస్గా అమ్మిండు అంటే 500లో 10% అంటే ఎంత? సో 50. ఈ 50 రూపీస్ నష్టంతో అమ్మిండు అంటే ఈ 10% అంటే 50 అనుకుంటే ఈ 50 రూపీస్ వాడు నష్టానికి అమ్మిండు. సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అంటే ఈ 500లోంచి 50 తీసేస్తే 450 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే 450 అనేది మన సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ పెన్ ఫర్ ది 2 రూపీస్ విత్ ద ప్రాఫిట్ ఆఫ్ ది 25% అండ్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అంత. సో ఇక్కడ ఏ షాప్ కీపర్ వచ్చేసి ఆ పెన్నుని వాడు 20 రూపీస్కి అమ్ముతాడు. సో ఆ 20 రూపీస్కి అమ్మడం వల్ల వాడికి 25% అనేది లాభం వచ్చింది. సో ఇప్పుడు వాడి కాస్ట్ ప్రైస్ ఎంత అంటాడు. సో వాడికి లాభం ఎంత వచ్చింది? 25%. సో దీన్ని పర్సంటేజ్లో చూస్తే 25% 1/4. సో లేదు, ఇంకా మీకు సింపుల్గా అంటే అలానే చేద్దాం, 1/4. సో ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి కదా. ఫస్ట్ మనం ఏది ఫార్ములా బేస్డ్ చూసి తర్వాత షార్ట్ కట్ చూద్దాం. సో కాస్ట్ ప్రైస్ కనుక్కోవడానికి సెల్లింగ్ ప్రైస్ బై 1 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 25 ఎంత? 1/4 లేదా 25. సేమ్ ఎట్టయినా అంతే, 25/100 1/4. సో దీనికి ఎంత? 5/4.
సో ఈ 5 స్క్వేర్ 225 అయితే 4 స్క్వేర్ ఎంత 16. సో వాడి కాస్ట్ ప్రైస్ చూస్తే 16 రూపీస్. వాడి కాస్ట్ ప్రైస్ చూస్తే 16 రూపీస్ ఇస్ ద వాడి కాస్ట్ ప్రైస్. సింపుల్గా ఇదే వాడి కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 16 రూపీస్ అనేది వాడు కొనే ప్రైస్కి. సో దెన్ ప్రాఫిట్ అండ్ లాస్లో 19th క్వశ్చన్. ఇఫ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ అట్ 80 రూపీస్ at a 20% loss, then what is the cost price? సో వాడు ఆ ప్రోడక్ట్ని 80 రూపీస్కి అమ్మడం వల్ల వాడికి 20% లాస్ వచ్చింది. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? సో మనం ఇక్కడ 17th క్వశ్చన్ చూస్తే ఇక్కడ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. సో మనం సెల్లింగ్ ప్రైస్ కనుగొనాలి, కానీ ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో వాడు కొన్నది ఎంత? సో కాస్ట్ ప్రైస్ కనుక్కోవడానికి ఫస్ట్ 20/100 1/5. ఈ 1/5లో 5 ఈక్వల్ టు 100 అనుకుంటే 4 ఈజ్ ద 80. 4 ఈజ్ ద 80. సో ఈ 4 భాగాలను మనం 80 అనుకుంటే ఈ 5 భాగాలను మనం 100 అనుకోవాలి. సో వాడి కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్ ఈజ్ ది కాస్ట్ ప్రైస్. ఇది ఎలా చెప్తున్నామంటే ఇది బేసిక్ షార్ట్ కట్ గాయస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్లో ఇది బేసిక్ షార్ట్ కట్స్. ఎప్పుడు మనం ఏది ఫార్ములా బేస్డే వెళ్ళకుండా ఈ షార్ట్ కట్ బేస్డ్ వెళ్తే మనకు సింపుల్గా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. సో మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి డీటెయిల్గా పాస్ చేసి మళ్ళీ చూడండి. ఓకే, సో అగైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది చూద్దాం. సో ఏ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ ఫర్ ది 80 రూపాయలకు ఒక ప్రోడక్ట్ ఆ షాప్ కీపర్ 80 రూపాయలకు అమ్మడం వల్ల వాడికి 20% లాస్ వచ్చింది. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం 20% మనకు లాస్ అంటే 20/100. మనం దీన్ని ఫస్ట్ పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి మారు. సో 0.01 into 5. సో 1/5. సో 20% అంటే మనకు 1/5 ఫ్రాక్షన్లో. సో మనకు టోటల్ 5 ఈక్వల్ టు మనం 100 అనుకుంటే ఇక్కడ మనకు 4 ఉంది. సో ఈ 5 నుంచి 1 పోతే 4. ఈ 4ని ఇంటూ 2 వేసుకో. సో 80. సో వాడికి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 80 అయితే వాడి కాస్ట్ ప్రైస్ మనకు 100. సో మనకి ఇక్కడ 80 రూపీస్, సారీ 100 రూపీస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్. సో వాడికి 20% అంటే వాడికి 20 రూపాయలు బొక్క, 20 రూపాయలు బొక్క లాస్ అయింది. దెన్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ ది ప్రాఫిట్ అండ్ లాస్. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 150 and the profit is the 30. సో మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి ఇక్కడ. సో మనం ఇక్కడ ఏది మన సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ కూడా 17 క్వశ్చన్లో మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాం. సేమ్ అలానే ఇక్కడ కూడా మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి, కానీ ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ అంటే మనం 130 వేయాలి. సో 150 30% మనకు ప్రాఫిట్ కాబట్టి 130/100 0.0000. సో తీరా చూస్తే మనకి ఏమొస్తుంది? 13/5 65, 13 1 13 into 9 plus 6. సో టోటల్ మనకు 195. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 195. సో వీడు ఈ 150 ప్రోడక్ట్ని వీడు 195కు అమ్మితే వాడికి 30% అనేది ప్రాఫిట్ వచ్చింది. సో వీడి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ 195 రూపీస్. దెన్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఈ 21 నుంచి 25 వరకు రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్
1000 rupees is divided by the A and B with the ratio of the 3:5. సో ఇప్పుడు ఏకి ఎంత వాటా వస్తుంది, బికి ఎంత వాటా వస్తుందో ఇక్కడ ఇవి ఐడెంటిఫై. సో మనం ఫస్ట్ 3 + 2 ఎంత 5. ఈ 5 పార్ట్లు మనం 1000 రూపీస్ అనుకుంటే ఏకి ఎంత ఉంది, ఏకి మనకు ఎంత వస్తుంది 600. బికి ఇది ఎలా అంటే ఫస్ట్ నువ్వు మల్టిప్లై 5 × 5 2s 5 200. సో 1 = 200. సో మనకు ఏ పర్సెంటేజ్, సో ఏ రేషియో ఎంత 3 × 200 600. సో 2 × 200 400. బి రేషియో ఎంత 200 కాబట్టి 2 × 200 400. సో వీళ్ళ రేషియో ఎంత అంటే ఏకి వచ్చేసి 600 అండ్ బికి వచ్చేసి 400. దెన్ 3x = 6y. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది x to y. సో మనం ఇక్కడ రేషియోస్ కనుక్కోవాలి x కు y కి ఎంత అనేది. సో 3 1s 3 2s x/y = 2:1. సో మనకు ఫైనల్ x/y రేషియో ఎంత అంటే 2/1 is the answer. This is the final answer. సో దీన్ని మనం రేషియోలోకి మార్చాలి కాబట్టి x రేషియో బై y = 2:1. This is the final answer. Then 23 question. The ratio of the ages of the A and B is the 4:3. A is to B is equal to 4:3 and A is the 24 years old and find the age of the B. సో దీనికి మనం బి ఏజ్ ఎంతనో మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ A/B = 4/3 ఈక్వల్ మనం ఇప్పుడు ఎవరిది కనుక్కోవాలి అంటే ఏజ్ ఇస్ ద 24 years old. దెన్ ఫైండ్ ద బి ఏజ్. సో మనం ఇక్కడ బి ఏజ్ కనుక్కోవాలి కాబట్టి బి × 24 × 3/4. ఇది నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసినావు అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చింది 24. లేదు అంటే నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వెయిట్. సో ఇక్కడ A/B is the 4:3. సో మనకు ఏ వాల్యూ ఎంత ఉంది 24/B = 4:3. సో 4 1s 4 6 24. సో దీని దెన్ ఫైనల్ బి ఏజ్ ఎంత 18 ఎంత 6 × 3 18. ఇట్ ఈస్ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో ఫైనల్ బి ఏజ్ ఎంత అంటే 18 years. దెన్ 24th question. In a mixture the ratio of the milk and water is the 5:3. If there are 8 liters of the water, then find the amount of the milk. సో మనకి ఇక్కడ వాటర్ అండ్ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉందంటే 5:3 ఉంది. ఒకవేళ ఇఫ్ ద రేట్ ఆఫ్ ది 8 liters ఆఫ్ ది వాటర్, మనకి ఈ వాటర్ అనేది 8 liters ఉంటే, వాటర్ అనేది మనకు 8 liters ఉంటే మనకు మిల్క్ మనకు ఎంత అమౌంట్లో ఉంటుంది. సో మిల్క్ బై వాటర్ 8 = 5 × 3. సో మిల్క్ = 5 × 8 = 40/3. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 1s 3 3s
అండ్ 33. సో మనకు ఫైనల్గా 13.33 మిల్క్ ఉంటుంది. సో సో ది రేషియో చూస్తే మనకి ఇక్కడ మిల్క్ రేషియో మనకు 5 ఉన్నప్పుడు వాటర్ రేషియో మనకు 3 ఉంది. సో ఇప్పుడు అదే కానీ మనకు వాటర్ రేషియో 8 ఉంటే మనకు మిల్క్ రేషియో ఎంత ఉండాలి అనేది ఆన్సర్ క్వశ్చన్. సో మనకు వాటర్ రేషియో మనకు 8 ఉంటే సో మిల్క్ రేషియో మనకు 13.33 ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్. దెన్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ ది రేషియోస్ అండ్ ది ప్రపోర్షన్స్. A recipe requires the ingredients 2:3:5 if you have the 6 part of the first and how much of the third part. So ఈ క్వశ్చన్ మళ్ళీ చదువు. If recipe requires ingredients 2:3:5 if you have the 6 parts of the first and how much of the third. సో ఇది మన క్వశ్చన్. సో మనకు టోటల్ రేషియో ఎంత ఉంది? 2:5. సో ఇక్కడ మనం థర్డ్ది తీసేద్దాం. సో సెకండ్ది తీసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి రేషియో ఈజ్ మెయింటైన్డ్ బై ద 2:5. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంటూ ద థర్డ్ ఇంగ్రీడియంట్స్. సో 2కి 6 పార్ట్స్ ఉంటే 5కి ఎంత పార్ట్స్ ఉంటుంది అంటే 15. దిస్ ఈస్ ద ఆన్సర్, 5 పార్ట్స్. ఎలా అంటే దీనికి మళ్ళా రిక్వైర్స్ ఏది సమ్ చేయాలా అది మొత్తం చేయాలి. సో మీకు జస్ట్ ఇక్కడ నేను షార్ట్ కట్తో చెప్పా. లేదు మీకు డీటెయిల్గా కావాలంటే డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెయిట్. సో ఇక్కడ మనకు రేషియో ఎంత ఉంది? 2:3:5 if you have the 6 part at the first. So we'll see that. సో ఫస్ట్ మనకు 6 parts మనకు ఉంటే 6 parts by 2 అంటే 2 into 3. సో ఒక పార్ట్కి మనకు 3 ఉంటే మనకు ఒక పార్ట్కి మనకు 3 ఉన్నాయి. సో ఇప్పుడు మనకు థర్డ్ కావాలి. మనకు హౌ మచ్ ఆఫ్ ది థర్డ్ అంటే మనకి ఇక్కడ థర్డ్ వచ్చేసి 5th ఉంది. సో 5 into 3 = 15. ఒకవేళ మనం సెకండ్ది కావాలి అంటే 3 into 3 = 9. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు టైమ్, స్పీడ్, డిస్టెన్స్ నుంచి ఈ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో 26 క్వశ్చన్. సో ఈ 26 క్వశ్చన్. ఇఫ్ ఏ కార్ ట్రావెల్స్ అట్ ద 60 kilometers per hour for the 3 hours and how far does it go? సో ఒక కారు ఈస్ ట్రావెలింగ్ ద 60 kilometers per hour for 3 hours. దెన్ హౌ ఫర్ డస్ ఇట్ గో? ఇది మన క్వశ్చన్. సో ఒక కార్ వచ్చేసి గంటకు 60 kilometers వెళ్తుంది. ఒక గంటకు 60 kilometers వెళ్తుంటే మొత్తం టోటల్ 3 hours. ఈ 3 hours కు ఎంత దూరం పోతుందంటే 180 kilometers. 180 kilometers is the answer. So second question. That is a 27. A train travels 240 kilometers for 4 hours. Then what is its speed? అంటే 240 kilometers ని 4 hours లో వెళ్ళిపోయి 4 hours లో కవర్ చేసిందంటే టోటల్ స్పీడ్ ఎంత? 4 1s 4 60s. మనకు ఒకటి ఫార్ములా ఉంటుంది, స్పీడ్ ఫార్ములా ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అని. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో మనకు ఈ స్పీడ్ ఎంత? 60 kilometers per hour వెళ్ళాడు.
60 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే 4 అవర్స్కి 240 కిలోమీటర్స్ కవర్ చేశారు. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దెన్ 28. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ట్రావెల్ 150 kilometers at the speed of the 50 kilometers per hour? Same 150 kilometers 50 kilometers per hour తో ట్రావెల్ చేస్తే ఎన్ని గంటలు పడుతుంది? సో మనకు టైం కావాలి అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకు డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ? మనకు టైం కావాలి. డిస్టెన్స్ ఎంత ఉంది? 150 కిలోమీటర్స్. స్పీడ్ 50. 5 ఇంటూ 5 500 5 1s 5 3s. సో టైం ఎంత? 3 hours. 3 hours is our answer. Then 29th question. If a person walks at 4 kilometers per hour, then how long will take to walk the 12 kilometers? మనం ఇక్కడ ఏంది టైం కనుక్కోవాలి. హౌ లాంగ్ విల్ టేక్ టు వాక్. సో మనకు సేమ్ మనకు టైం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 12 kilometers by 4. ఏది? డిస్టెన్స్ బై స్పీడ్. సో 4 into 4 3. టైం వచ్చేసగా ఇక్కడ కూడా మనకు 3 hours. 3 hours is the required. Then final question from the time speed distance. A car travel 90 kilometers at 30 kilometers per hour and another car is 60 kilometers at 20 kilometers per hour. Find the average speed. మనం ఇక్కడ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. సో టోటల్ స్పీడ్ ఎంత? మనం యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 90 kilometers and 90 kilometers బై టైం కావాలి. టోటల్ టైం 3. ఇక్కడ కూడా 3. మొత్తం మనకు 6. సో ఫైనల్ గా మనకు 6 into 4. 4 is the distance. 6 into 4 24. సో ఫైండ్ ద యావరేజ్ అని వచ్చేసి 24 kilometers per hour. సో 24 kilometers per hour is the average. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో 150 లేదంటే బై 4 వేయండి. 9 4 కాదు, 8 కాదు. సో 6 సేమ్. ఇది కరెక్టే గాయస్. సో మనకు యావరేజ్ స్పీడ్ కావాలి అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 150. ఇది కలిపితే మనకు టోటల్ టైం ఎంత పడుతుంది? 5 hours. సారీ, ఇక్కడ 3 hours, ఇక్కడ 3 hours, 6 hours. 6 hours, 6 1s 6 2s, 6 2s. సో 3 ఉంటుంది. దెన్ 6 4s, దెన్ పాయింట్. సో ఫైనల్ గా 24 kilometers is the average. దెన్ ఇప్పుడు వర్క్ ఆన్ టైం టైం అండ్ వర్క్ నుంచి. ఇఫ్ A can does a job in the 5 days, B can does the job in 10 days. ఈ ఇద్దరు కలిసి చేస్తే ఈ ఎంత టైంకి ఈ పని కంప్లీట్ అయిపోద్ది? A plus B. దీని రెండిటి LCM 10. 5 2s 5 1s టోటల్ 3. 3 by 3 అంటే 3 days 3.33 days లో 3.33 days లో టోటల్ వర్క్ వీళ్ళు ఇద్దరు కలిపి కంప్లీట్ చేయగలరు. సింపుల్ గాయస్.
ఏ వచ్చేసి మనకు 5 డేస్లో కంప్లీట్ చేస్తాం, బి వచ్చేసి 10 డేస్లో కంప్లీట్. ఈ ఇద్దరి ఎల్సిఎం చూస్తే 10. సో మనకి ఇక్కడ ఇద్దరు కలిసి ఎంతసేపటికి కంప్లీట్ చేస్తారంటే ఇక్కడ మనకు 2:5 10. సో ఈ ఈ రెండింటిని నేను సమ్ చేసే 3 బై ఈ 10 ఎల్సిఎంని 3తో నేను డివైడ్ చేసా. సో 3.33 డేస్లో ఇద్దరు కలిసి కంప్లీట్ చేయగలరు. సో నెక్స్ట్, ఏ కెన్ ఫినిష్ ద టాస్క్ ఇన్ 8 డేస్, బి కెన్ ఫినిష్ ద టాస్క్ ఇన్ 12 డేస్. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఈ 8కి 12కి 8కి 12కి ఎల్సిఎం ఎంత? 4. 4 2s 4 3s 8 into 24. 24 is the LCM. So into 3 8 are 24. 2 into 12 is the 24. Total is the 5. ఈ 24 by 5 to 2 5 is the 20 and 2.8 is that 5.8 days కి ఇద్దరు కలిసి ఈ కంప్లీట్ వర్క్ చేయగలరు. సారీ, 4.8. 4 5 is the 20, right? 4.8 days కి ఈ కంప్లీట్ వర్క్ వీళ్ళు ఇద్దరు కలిసి చేయగలరు. సో 4.8 days. ఇఫ్ 6 వర్కర్స్ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 10 days, హౌ లాంగ్ ద 15 వర్కర్స్ కెన్? సో 6 వర్కర్స్ 10 డేస్లో ఒక గోడ కడితే 15 వర్కర్స్ ఎన్ని డేస్లో ఈ గోడ కంప్లీట్ చేయగలరు అనేది క్వశ్చన్. సో 5 2s 5 3s 3 1s 3 2s. సో 4 మెంబర్స్ కలిపి 4 డేస్లో ఈ 15 వర్కర్స్ కలిసి ఆ గోడ కట్టగలరు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. దెన్ 34th క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 15 days అండ్ బి కెన్ డూ ఏ జాబ్ ఇన్ ద 20 days. వీళ్ళు ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ చేస్తారు? సో ఇక్కడ కూడా ఎల్సిఎం ఎంత వస్తుంది? 60. సారీ 60 కాదు, 15 into 20. 5 3s 5 4s 15 సో 16. నేను నాదే మిస్టేక్. సో ఇక్కడ మనకు 16 వస్తుంది. సో 15 4s 60 అండ్ 23s 60, టోటల్ 70. సో ఈ 6ను బై 7 చేస్తే సో 7 8s 56. సో 0.7 5s 35. సేమ్ 5. సో 8.5 డేస్లో ఈ 8.5 డేస్లో వీళ్ళు ముగ్గురు కలిపి ఈ కంప్లీట్ వర్క్ చేయగలరు. 8.5 డేస్లో ఈ ఇద్దరు కలిపి ఈ కంప్లీట్ వర్క్ చేయగలరు. సో లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది టైమ్ అండ్ వర్క్. 12 men complete the work in the 18 days. So how long 8 men can complete the days? సో ఇక్కడ ఎన్ని రోజుల్లో 8 మంది, సో ఇక్కడ 12 మంది కలిసి 18 రోజుల్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తే 8 మంది కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారు? సో 4 2s 4 3s 2 1s 2 9s. సో 20